ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్. ఈ కాకరకాయలు అనమాట ఫ్రెండ్స్. ఇవి ఉడకబెట్టి అనమాట. అరకిలో కాయలు ముక్కలు కట్ చేసి 2 స్పూన్లు సాల్ట్ వేసి మరగనిచ్చేస్తాను అనమాట. బాగా ఉడికిన తర్వాత ఈ విధంగా ఆరబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఆరబెట్టుకున్నాక దానికి 2 ఆనియన్స్, కరివేపాకు, 3 కోడిగుడ్లు అనమాట. అంటే కాకరకాయ కోడిగుడ్డు పొట్టుకు అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. రెడీగా పెట్టేసుకున్నాం కదా. ఒక చిన్న స్పూన్ పసుపు తీసి కాగబెట్టేసాను ఫ్రెండ్స్. పసుపు వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఇందులో ఆనియన్స్ వేగుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఉండాలి కూడా వేసేస్తాం. ఇలా ఇందులో కాకర మొక్కలు వేసాను కదా, వీళ్ళని కూడా వేసేస్తాం. ఫ్రెండ్స్, ఇది ఈ స్పూనులో సగానికి సగం వేసన్నమాట సాల్ట్ అనేది. సాల్ట్ అనేది వేస్తామన్నమాట ఫ్రెండ్స్. చూడండి, అంటే ముందుగానే వేస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా సాల్ట్ కూడా వేసిన తర్వాత ఇది ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఏంటంటే ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. ధనియాల పౌడర్ 1 స్పూన్, ధనియాల పౌడర్ అనేది వేసేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వేస్తాను, మీకు చూపించాను కదా స్పూను ఉన్నారా. వేసి ఈ విధంగా కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇది జీలకర్ర, ధనియాల పౌడర్ స్పూన్ అన్నమాట. ఫ్రెండ్స్, ఇది ధనియాల పౌడర్ వేస్తున్నా. జీలకర్ర పౌడర్ కొంచెం. ఫ్రెండ్స్, ఇందులో వచ్చిన వాటర్ అంతా కూడా రాగేసుకోవాలి కదా. ఇది ఇలా కలుపుకుంటూ ఉంటాను అనమాట, మూత పెట్టేస్తే. ఫ్రెండ్స్, ఇది స్పూన్ కారం వేస్తాను అనమాట. చాలా ముందుగానే వేసి ఈ విధంగా కలుపుకోవాలి. ఆల్రెడీ 2 పగలు కొట్టేస్తాం. ఇది 3 కూడా పగలు కొట్టేస్తాం అన్నమాట. మొత్తం 3 కోడిగుడ్లు అన్నమాట ఫ్రెండ్స్. అది మంచిది. ఈ విధంగా చిత్తపోతారు అన్నమాట కోడిగుడ్లు. ఫ్రెండ్స్, ఇది అయిపోయింది కంప్లీట్గా. చూడండి, కోడిగుడ్డు పడుతూ కాకరకాయ కోడిగుడ్డు పడుతుంది. కొత్తిమీర ఈ విధంగా కట్ చేసుకుని దాంట్లో వేసుకోవాలన్నమాట.